అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఇక్కడ ఆల్రెడీ కార్డ్స్ని షఫుల్ చేసేసి త్రీ కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి ఇవాల్టి రీడింగ్లో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నిన్న చేసిన రీడింగ్కి నేను కమెంట్స్ చదివాను. కొంతమంది ఏంటి అని అంటే ఆ రీడింగ్కి ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది, పార్ట్ 2 లాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమెంట్ చేశారు. కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు. సో నేను కూడా ఆ రీడింగ్కి కంటిన్యూషన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రేపు లేకపోతే సండే దానికి ఎక్స్టెన్షన్ లాగా అనమాట, నిన్న చేసిన రీడింగ్కి పార్ట్ 2 లాగా చేస్తాను. సో ఎవరైనా ఆ రీడింగ్ చూడలేదు అని అంటే మీరు వెళ్ళి ఆ రీడింగ్ చూడొచ్చు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. సో ఆ రీడింగ్ వచ్చేసి హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ, ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు అని చెప్పేసి, రైట్. సో అది పార్ట్ 1 లాగా అవుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్లో మరి ఆ పర్సన్ మీకు సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, ఒకవేళ తీసుకుంటే ఎప్పుడు ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సో మరి ఇవాల్టి రీడింగ్లో అయితే మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసము డెవిల్ చూపిస్తుంది స్టార్టింగ్లోనే. చాలా స్ట్రాంగ్ స్టార్ట్ ఇదైతే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అని అంటే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మీలో ఎవరికైనా అంటే ఇప్పుడు రీడింగ్ చూస్తున్నారంటే అఫ్కోర్స్ కలెక్టివ్ చాలామందికి ఈ మెసేజ్ ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే మీకు మీ సరౌండింగ్స్లో మీరు కాకుండా మీ ఎక్స్టర్నల్లో మీకు చాలా వరకు నెగిటివ్ ఉంది సిచ్యువేషన్. ఎలా దీన్ని పాజిటివ్ చేయాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. కొంతమందికి ఏంటి అంటే ఓవర్ థింకింగ్, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి, అంటే కంట్రోల్ చేయలేనంత ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఏంటి అంటే మీరు ఇప్పుడు ఈ థాట్స్లో స్పెషల్లీ మీ ఆలోచనలో లేకపోతే ఎన్వైర్న్మెంట్ సరిగ్గా లేదు, ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే దానికి సంబంధించి మీరు దానిలో చిక్కుకుపోయారు, బయటికి రాలేకపోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అంటే ట్రాప్ అయిపోయామేమో, ఇప్పుడు ఎలా ఈ సిచ్యువేషన్ ఇంత నెగిటివ్ ఉంది కదా, ఏం చేయాలి అని చెప్పేసి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే మనకు మొన్న చేసిన అయితే 2 days బ్యాక్ అనుకుంటాను చేసిన రీడింగ్లో కూడా ఈ మెసేజ్ క్లియర్లీ వచ్చింది, మీరు పంజరం నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అలాంటిది ఏదో వచ్చింది, రైట్ మెసేజ్. సో ఇది కొంచెం దానికి కనెక్ట్ అయింది. అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు ఏదైతే ఇల్యూషన్స్ చూస్తున్నారో మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఓవర్గా థింక్ చేయడము, మీరు నెగిటివ్గా ఏదో సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు అని చెప్పేసి, సో వాళ్ళకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే అది జస్ట్ మీకు బయటికి మాత్రమే అలా కనిపిస్తుంది, అంటే ఏదో నెగిటివ్గా జరుగుతుంది, ఇదంతా ఇల్యూషన్, ఇదంతా ఏదో మీ వెనుక ఎవరైనా తప్పుగా మాట్లాడడము, మీకు ఏదైనా హాని చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండడము, ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట. సో దాని నుంచి మీరు ఈజీగా బయటికి రావచ్చు అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ ఫస్ట్. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ రిలేషన్స్కి సంబంధించి కూడా చూపిస్తుంది. రిలేషన్షిప్కి సంబంధించి, కనెక్షన్కి సంబంధించి కూడా ఏదో ట్రాప్ అయిపోయినట్లు, మీరు దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు అని చెప్పేసి అనిపిస్తున్నట్లు కూడా ఉందన్నమాట. అంటే ఏదో ఇంకా ఈ సిచ్యువేషన్ చాలా టాక్సిక్ అనిపిస్తుంది, ఎలా రావాలి ఎలాంటి ఐడియా లేదు అని చెప్పేసి అనుకుంటున్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ఈ కనెక్షన్లో స్పెషల్లీ ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అంటే ఏదో నేమ్ లేకపోవడమో, లేకపోతే ఆ కనెక్షన్ మీనింగ్ లేకపోవడమో ఇలాంటిదన్నమాట. సో దాని నుంచి బయటికి వచ్చేసేయాలి, ఎలా ఇప్పుడు నేను అంతా కంప్లీట్లీ చిక్కుకొని పోయాను, ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. సో యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు సిచ్యువేషన్లో డెవిల్ అంటే చాలా నెగిటివ్గా ఏదో మిమ్మల్ని ఆపుతున్నట్లు, ఏదో అసలు ఆన్సర్ లేదు అన్నట్లు అనిపిస్తుంది. బట్ అక్కడ అలా కాదు, అది ఇల్యూషన్ మాత్రమే.
అంటే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు నెగిటివ్గా మీరు ఏదైనా వింటున్నా సరే, ఎవరైనా మీకు తప్పుగా చెప్తున్నా సరే, అది స్పెషల్లీ మీ మైండ్ అయినా సరే, అది నిజం కాదు, అది బయటికి మాత్రమే అలా కనిపిస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో డేంజర్ లాగా అనిపిస్తుంది అన్నట్టు మాత్రమే ఉంది. బట్ మీరు దీని నుంచి బయటికి వచ్చేస్తారు, కొంచెం ట్రై చేయండి అని చెప్పేసి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అండ్ సెకండ్ లేయర్లో ఇక్కడ కొంతమందికి మెసేజ్ ఏంటి అని అంటే, మీరు తీసుకునే డెసిషన్స్, మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ కొంచెం క్లారిటీతో, కొంచెము పాజిటివ్గా ఉండాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఏంటి అని అంటే, అవతల వాళ్ళని హర్ట్ చేయడమో, మోసం చేయడమో, లేకపోతే మ్యానిపులేట్ చేసేసి ఏదైనా జరిగేలాగా చెయ్యాలి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ థాట్ కాదు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకు అనంటే, కొంతమందికి ఈ టైంలో మీకు అలాంటి దానిల మీద, అంటే నెగిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళడం, అంటే ఎనర్జీస్ అలా కొన్నిసార్లు పుష్ చేయడం. మీ మైండ్ ఏం చేస్తుందంటే, ఇది ఈజీ వే కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అలాంటి దారిలో తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండి ఏది కరెక్ట్ కాదని నిర్ణయించుకొని, ఒకరిని హర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తెలుసుకొని అప్పుడు స్టెప్ తీసుకోవాలి అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, స్పెషల్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చానంటే, ఎవరికైనా మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే, మనీ ఇప్పించో, లేకపోతే ఏదైనా సరే కొంచెం చీట్ లాగా అలాంటిది, జస్ట్ నేను ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, అలాంటిది ఏదైనా చిన్న ఈజీ ట్రిక్లో వెళ్ళిపోదాము అని చెప్పేసి, ఇది ఇంకా సిచ్యువేషన్ దేనికైనా అయ్యుండొచ్చు, రిలేషన్షిప్కి అయ్యుండొచ్చు, మీ ఫ్యామిలీకి, ఇక ఏదానికైనా సరే ఇది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో అలాంటిది ఏదైనా సరే ఈజీ వే కదా అని నెగిటివ్ స్టెప్లో వెళ్తే మాత్రం ఇప్పుడు మీకు బాగున్న దీనికి ఫలితం మీరు నెక్స్ట్ అది మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతుంది డెవిల్ లాగా, అది ఎప్పుడు మీ మైండ్లో ఉంటుంది, అది మీకు నెగిటివిటీని కాజ్ చేస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో ఈ టైంలో మీకు ఏంటి అని అంటే, ఈజీగా దొరికే దానిల మీద, లస్టీ థింగ్స్ మీద మనసు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంది. సో కాబట్టి మైండ్ని ఎక్కువగా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, మీకు ప్యూర్గా అనిపించే కనెక్షన్స్లో, లేకపోతే సిచ్యువేషన్స్లో, డెసిషన్స్లో ఎవరికి హర్ట్ అవ్వదు, మీరు హర్ట్ అవ్వరు అన్నది అనిపించింది మాత్రమే స్టెప్ తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాము, నెక్స్ట్ మెసేజ్ కనెక్ట్ అవుతుందేమో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. 4 of Swords. సో ఇక్కడ ఏంటి అంటే, ఎస్ కనెక్ట్ అయ్యింది దీనికి. అయితే మీకు ఈ డెవిల్ వచ్చేసి చాలా నెగిటివ్ ఎనర్జీ. ఎలా అనంటే, మనము సినిమాస్లో ఇలా చూస్తాం రైట్, భుజం మీద ఒక ఏంజిల్, ఒక సైడ్ డెవిల్ కూర్చొని ఉంటుంది, ఆ విధంగా మీరు అనుకోండి. ఓకే, ఎలా అంటే ఈ డెవిల్ ఎనర్జీ వచ్చేసి మీరు కావాలని చెప్పేసి రాంగ్ వేలో వెళ్ళేలాగా ఐడియాస్ రావడం, సిచ్యువేషన్స్ రావడం, ఇవి డెవలప్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకే ఒక్క పని ఏంటి, ఈ డెవిల్ ఎనర్జీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు పాజిటివ్ డిరెక్షన్లో వెళ్ళాలి. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ ఎప్పుడైనా స్వీట్గా అనిపిస్తుంది, చాలా వెరీ మ్యానిపులేషన్స్తో అన్నిటితో మిక్స్ అయిపోయి నీకు అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. ఆ ఎనర్జీలో ఒక్కసారి ట్రాప్ అయిపోతే అది లైఫ్ లాంగ్ సఫర్ చేస్తుంది కొన్నిసార్లు, ఓవర్గా థింక్ చేసి రైట్. సో అలాంటి ఎనర్జీ అనమాట. సో ఫ్రూట్ఫుల్గా ఇప్పుడు అనిపించినా అది కరెక్ట్ కాదు. సో కాబట్టి దీనికి సంబంధించి నెక్స్ట్ కనెక్ట్ అయిన ఎనర్జీ 4 of Swords. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ఎనర్జీకి అని అంటే, యూనివర్స్ నుంచి మీకు స్ట్రైట్ అవే మెసేజ్, కామ్గా ఉండండి, షట్ చేసేసేయండి మీ మైండ్ని. మీరు తెలుసుకోవాల్సింది, నేను ఇది యాక్చువల్లీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయనంటే కొంచెం టఫ్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం అవ్వడానికి అని చెప్పను. మన థాట్స్ అయితే కాదు, వీఆర్ నాట్ అవర్ థాట్ కదా. థాట్స్ అనేది అవి వస్తూనే ఉంటాయి, ఏదో రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉన్నట్లు వస్తూనే ఉంటుంది. మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదు, ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తే దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి రైట్. సో ఇక్కడ 4 of Swords అదే చూపిస్తుంది మీకు. ఈ థాట్స్ వస్తూనే ఉంటాయి, ఏ దాని మీద ఫోకస్ చేయకండి. మీకు నెగిటివ్ ఇది అనిపిస్తుంది, దీనివల్ల నాకు రిజల్ట్ బాగుండదు అని అంటే దాన్ని పక్కన పెట్టేసి దాని మీద అసలు మీరు ఫోకస్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. కాబట్టి ఈ థాట్స్ నుంచి మీరు ఉండకూడదు అని అంటే వీలైనంత వరకు 4 of Swords ఎనర్జీతో, అంటే అంత షట్ చేసేసి సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చోవడము, ఏదైనా మీరు ఎవరిని కలవకుండా మీరు సాలిట్యూడ్ ఎనర్జీలో ఉండడము, టీవీ చూడడము, లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ వర్క్స్ చేసుకోవడము, ఇలాంటి పనులు చేస్తే బెస్ట్. ఈ ఆలోచన నుంచి ఇది ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని నుంచి పక్కకు వచ్చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడు వరకు అని అంటే ఈ ఎనర్జీ అనేది కొంచెం టైం లైన్ ఇస్తాను, మళ్ళీ లేకపోతే లాంగ్ అనా అన్నట్లు అనిపిస్తుంది రైట్. సో ఇది నెక్స్ట్ 4 days వరకు ఈ ఎనర్జీ వచ్చేసి మీకు నెక్స్ట్ 4 days వరకు చూపిస్తుంది అంతే. మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేసి 1 week.
ఈ ఎనర్జీ అనేది మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వెంటాడేది అనమాట. ఆ తర్వాత ఎనర్జీస్ నార్మల్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ మీకు సెట్ చేసేసేయండి. మీ థాట్స్ని మీరు వేరే దాని మీద రెస్ట్ మీద ఫోకస్ చేసుకోండి. వీలైతే మీకు టైం ఉంది, మీకు వర్క్ సిచ్యువేషన్స్ ఏమీ లేవు, మీరు ఇంట్లోనే ఉంటారు, ఇలాంటిది ఏదైనా ఉంది, రెస్ట్ తీసుకోగలుగుతారు అని అంటే పడుకోండి, ఇంకా బెస్ట్. ఓకే, సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ చేయకుండా సైలెంట్లీ ఎనర్జీ నుంచి పాస్ అయిపోయి పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతారు నెక్స్ట్. ఓకే, అది ఒకవేళ టెస్ట్ అయింటే కనుక యూనివర్స్ నుంచి మీరు ఆ టెస్ట్ని కూడా ఈజీగా పాస్ అవుతారు. ఓకే, సో థాట్స్ మీద మాత్రం థాట్స్ మీరు కాదని గుర్తుపెట్టుకోండి. ఆ థాట్స్ వస్తూనే ఉంటాయి, దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదనే. ప్రతి ఒక్క థాట్ అది నిజం కాదు, అంత ఇల్యూషనే. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ మెసేజ్ అన్నది ఏంటో చూద్దాము. Universe, please show me what is this third message for my collective. What my collective need to know right now. Wheel of Fortune, very very nice energy. Actually ఈ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బెస్ట్ రీడింగ్ అని చెప్పొచ్చు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇది మీకు చాలామందికి టెస్ట్ అనే చెప్పొచ్చు. ఓకే, నాకు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది ఇది చూసిన వెంటనే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఏంటి అంటే మీరు ఎనర్జీ నుంచి పాస్ అయిన తర్వాత వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం తిరగడం లాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏం జరగలేదు పాజిటివ్గా, అంటే ఏం జరగలేదంటే అలా ఉండదు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి పాజిటివ్ జరుగుతుంది ఏదేమైనప్పటికీ. బోత్ ఇది మిక్చర్, రైట్? 50% 100% ఉంటుంది ప్రతి ఒక్కరికి. 50% బ్యాడ్ ఉంటే 50% గుడ్ ఉండాలి అంతే. ఇంకా అలానే యూనివర్స్ కూడా డిజైన్ చేసి పెట్టింది, రైట్? బట్ మనం చూసే దాంట్లో ఉండం అది. ఎందుకంటే ఎవ్రీడే లైఫ్ ఇలా జరుగుతుందంటే మనము చిన్న చిన్న పాజిటివిటీస్ని ఎక్కువగా కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, సో అలాంటిది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అని అంటే మీలో అలాంటిది ఏదైనా అనిపిస్తుంది, పాజిటివ్గా రిజల్ట్ కనిపించట్లేదు అన్నట్లు ఫీలింగ్ ఉంటే మాత్రం ఈ ఎనర్జీ నుంచి మీరు పాస్ అయిపోయిన తర్వాత మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో సడన్ చేంజెస్ అనేది, సడన్ ఆపర్చునిటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. కొంతమందికి ట్రావెల్కి సంబంధించి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మూవ్ అవ్వాలి అని చెప్పేసి చాలా అనుకుంటే సడన్ డెసిషన్స్, అంటే సడన్లీ మీకు ట్రావెల్కి సంబంధించి ఏదైనా న్యూస్ మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, కొంతమందికి వర్క్ ఆపర్చునిటీస్ వేరే ప్లేస్ నుంచి, కొంతమందికి సైన్స్ యూనివర్స్ నుంచి వచ్చేసి కనిపించడం అనమాట. ఈ పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు అని చెప్పేసి చూపించే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ఏంటి అంటే ఇది పాస్ అయిపోయిన వెంటనే మీరు ఒక బిగ్ సైకిల్ని మీ లైఫ్లో ఫినిష్ చేసినట్లు. అంటే ఈ టాక్సిక్ సైకిల్ ఏదైతే ఉందో, మిమ్మల్ని ఏదైతే నెగిటివిటీ వెంటాడుతుందో సడన్లీ మీరు షిఫ్ట్ ఫీల్ అవుతారు ఆ ఎనర్జీ నుంచి. అది ఎండ్ అయిపోయింది, పాజిటివ్ సైడ్కి వచ్చాను, కొత్త సైకిల్లో ఎంటర్ అయ్యాను అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఇప్పుడు చూడండి, డెవిల్ వచ్చేసి మన థాట్స్ అని కూడా చెప్పాను, రైట్? ఓవర్గా థింక్ చేయడము, అది జరిగిందే ఇది జరిగిందే అనుకుంటూ ఉంటాం, రైట్? అయితే ఈ షిఫ్ట్ జరిగిపోయేసరికి ఇక్కడ ఏమవుతుందనంటే మీరు ఆ నెగిటివిటీ ఏదైనా జరిగింది మీ లైఫ్లో దాని గురించి ఆలోచించినా మీకు బాధ అనిపించదు అనమాట. ఎన్ని రోజులు నేను దీని గురించి బాధపడ్డాను, ఇప్పుడు మళ్ళీ దీని గురించి ఆలోచిస్తే నాకు ఎందుకు బాధ అనిపించట్లేదు అని చెప్పేసి ఉంటుంది చూడండి. అలాంటి ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. అది మీకు ఎనర్జీ షిఫ్ట్ అనమాట. ఆ షిఫ్ట్ ఇక్కడ జరుగుతుంది మీకు తొందరలో అన్నట్లు. అంటే ఈ ఎనర్జీ ఎప్పటి వరకు అన్నా నేను మ్యాక్సిమం వచ్చేసి 1 వీక్. సో 1 వీక్ తర్వాత మీరు చాలా స్ట్రాంగ్గా అది నోటీస్ చేస్తారు. అంటే మీరు ఈవెన్ థింక్ చేసిన ఆ నెగిటివిటీ గురించి ఏమీ రాదనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ డెవిల్ కనెక్షన్స్కి సంబంధించి ఏదైనా ఉంది, టాక్సిక్ అని మీకు అనిపిస్తుంది, ఏదో కావాలని చెప్పేసే అంటే మీనింగ్ఫుల్ కనెక్షన్ కాకుండా ఏదైనా ఉంది అనిపించింది అంటే మీకు ఈ వీక్ తర్వాత మీకు దానికి సంబంధించిన రియల్నెస్ ఏంటి అని తెలిసిపోతుంది. అంటే అది క్యాజువల్ కనెక్షనా లేకపోతే రియల్లీ డీప్ ఎమోషనల్ కనెక్షనా ఏంటి అని చెప్పేసి కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. సో కొంచెం మీరు ఈ 5 days అంటే ఈ వీక్ వరకు కొంచెం ఓపికతో ఉంటే డెఫినెట్లీ మీరు పాజిటివ్ రిజల్ట్ అనేది ఈ సిచ్యువేషన్కి సంబంధించి చూస్తారు. ఓకే, బట్ హ్యూజ్ చేంజ్ ఇవాళ రీడింగ్ చూసే వాళ్ళకి ఈ 1 వీక్ తర్వాత ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, జరగాల్సిందే, ఎందుకంటే మనకు ఈ జనవరి మంత్లోనూ చాలా చాలా ప్లానిటరీ షిఫ్ట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఆల్రెడీ మీకు ఒక 2-3 days బ్యాక్ రీడింగ్లో చెప్పాను అనుకుంటా. ఎనీవే, ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.